సాఫ్ట్‌గా ఉండేటువంటి రవ్వ లడ్డు చేయాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. లైఫ్‌లో అస్సలు మర్చిపోరు. అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదే నెయ్యిలోకి 2 కప్పుల బొంబాయి రవ్వను యాడ్ చేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. వేగిపోయాక ఇందులోకి అరకప్పు ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని ఇదే కడాయిలోకి 1.5 కప్పు దాకా పంచదార, అరకప్పు వాటర్ యాడ్ చేసేసుకొని లేత తీగ పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ముదురు పాకం వస్తే మాత్రం లడ్డూలు గట్టిగా అయిపోతాయండి. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లేత తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా తీగ పాకం రాగానే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి రవ్వ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఏలకడ పొడి, డ్రై ఫ్రూట్స్ అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఉండలుగా కట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్నటువంటి రవ్వ లడ్డూలు రెడీ. చాలా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.